ఫ్రెండ్స్, ఈరోజు మన ముచ్చట ఎలా ఉందో ఇలా చూద్దాం రండి ఫ్రెండ్స్. మనతో ముచ్చట అంటే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా బడి, లెట్స్ డూ దిస్ వీడియో వాచింగ్ ఫర్ యూ. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది మా చిన్నప్పటిలో ఇక్కడికి వచ్చేవాళ్ళం, ఆశ్రమంకి పిక్నిక్కి వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్. అదే జనవరి 26 రోజు జెండా ఎగరేసి అందరూ లడ్లు తిని ఇంటికి వెళ్ళేవాళ్ళు కదా ఫ్రెండ్స్. మేము టిఫిన్ తీసుకొని ఇక్కడికి పిక్నిక్ వచ్చి పిక్నిక్ చేసుకొని కూర్చుండి మంచిగా తిని ఆడుకొని ఫ్రెండ్స్ తోటి ముచ్చట్లు పెట్టి తిరగం కొద్దీ ఫోటోలు దిగి వీడియోలు తీసి తిరగం కొద్దీ వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్. ఇది హనుమాన్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇది పెద్ద ఊడల మారి చెట్టు ఫ్రెండ్స్. ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మా విలేజ్ వచ్చేసి నేను పుట్టిన ఊరు, ఇక్కడనే పుట్టాను, ఇక్కడనే నేను నా ఏజ్ 10 ఉంటుండే అప్పుడు. ఇక్కడనే పుట్టి ఇక్కడనే 3rd క్లాస్ వరకు చదివాను ఫ్రెండ్స్. ఇది హనుమాన్ టెంపుల్. జై బోలో హనుమాన్ కి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు చాలా అప్డేట్ అయింది ఫ్రెండ్స్. షాపూర్ అంటే మామూలు కాలేదు ఫ్రెండ్స్. ఇంత అంత ఉన్నప్పుడు వచ్చినాం ఫ్రెండ్స్. ఇంత అంత చిన్న ఉన్నప్పుడు వచ్చినాం మేము. షెడ్యూల్ వేసుకునే వయసులో వచ్చినాం ఫ్రెండ్స్ ఈ గుడికి. మళ్ళీ నేను ఇప్పుడు వచ్చినాం ఫ్రెండ్స్ మనం ఇక్కడికి. చూడండి ఫ్రెండ్స్, ఇవి నవగ్రహాలు అంటారు ఫ్రెండ్స్. ఇది మేము వచ్చినప్పుడు లేకుండేది. నాగమ్మ తల్లి ఎంత పెద్ద ఉంది చూడండి ఫ్రెండ్స్. చాలా పెద్ద ఉంది కదా ఫ్రెండ్స్. ఇలా దేవుడు వెలిసాడు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. చిన్న ఉన్నప్పుడు చూసినాం ఫ్రెండ్స్. ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేవు ఫ్రెండ్స్. వణుకు పుట్టేస్తుంది అనుకుర్రి. అంత మామూలు పెద్ద లేదు, మస్తు ఉంది కదా ఫ్రెండ్స్. ఇవి చుట్టుపక్కల తోటలు అన్నట్టు. ఇక్కడ పాల్గుట్ట మహారాజ్ వచ్చి తోటల దిగి పొలం వేసేటప్పుడు దిగి పొలం వేస్తుండే ఫ్రెండ్స్. ఆ పొలం ఇక పచ్చ వండుతుండే అండి ఫ్రెండ్స్. ఇక దానికి ఎండిపోవుడు ఇంకా ఏముండపోతుండే అట్లా ఉంటుండే. ఇక్కడ పాల్గుట్ట మహారాజ్ అంటే వేరే లెవెల్ ఉంటుండే ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం మస్తు అప్డేట్ అయింది ఫ్రెండ్స్. ఇది ఈ గుడి, ఆ మర్రి చెట్టు చిన్న ఉన్నప్పుడు ఇంత అంత ఉండే ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుడు చాలా పెద్దగా అయినాయి. వీటితో పాటు మేము కూడా ఐసోలమైనాం. మీసాల గడ్డలు వచ్చినాయి. చిన్న ఉన్నప్పుడు సిడీలు వేసుకున్నప్పుడు వచ్చినాం అంటే మళ్ళీ ఇప్పుడు మీసాల గడ్డలు వచ్చినాక వచ్చినాం ఫ్రెండ్స్ సిడికి. మై స్వీట్ మెమోరీస్ ఫ్రెండ్స్ ఇవి. ఏం చేద్దాం ఫ్రెండ్స్, పరిస్థితి అలా ఉన్నప్పుడు సర్దుకుపోవాలి. ఆ పరిస్థితితోటి మనం ఏం చేయలేం కదా ఫ్రెండ్స్. త్వరగా పెరగాలి, త్వరగా పెళ్ళి చేసుకోవాలంటే మన చేతుల్లో ఉందా ఏంది? అంతా శ్రీరాముడి దయ, రాసిన బ్రహ్మదేవుడి దయ. ఆ దేవుడు ఎప్పుడైతే మనం పెద్ద చేస్తాడో అప్పుడే కదా మనం పెరిగేది కదా స్వామి. ఆంజనేయ స్వామి చూడు, ఆంజనేయ స్వామి కూడా కరెక్టే అంటుండు. ఇది రథం ఫ్రెండ్స్. ఈ రాముణ్ణి ఇలా ఊరేగింపుగా 2 చుట్లు దింపి మళ్ళీ యథావిధిగా తీసుకొచ్చి గుళ్ళో ప్రతిష్ఠిస్తారు ఫ్రెండ్స్. జై శ్రీ రామ రామ జయ రామ రామ. ఇక్కడ కొత్తగా ఇంకో రూమ్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ పని స్టార్ట్ అయింది కానీ ఇంకా కంప్లీట్ కావాలంటే ఇంకా 1 month అవుతుందంట ఫ్రెండ్స్. అక్కడ హనుమంతుని విగ్రహం ప్రతిష్ఠిస్తారట. దానికి చాలా టైం పట్టుద్ది. అంతలోపు మనం మళ్ళీ పెద్దమ్మ గుడికి వెళదాం పదండి ఫ్రెండ్స్.
ఇది మర్రి చెట్టు. ఏం మర్రి చెట్టు అంటారు? ఊడల మర్రి చెట్టు అంటారు ఫ్రెండ్స్. అది గదిగో కనిపిస్తుంది పెద్దమ్మ వారి నిలయం. అది పెద్దమ్మ వెలిసిన దేవాలయం. కొద్దిసేపట్లో మనం ఆ దేవాలయాన్ని దర్శించుకోబోతున్నాం. కాసేపు వేచి చూడండి. అది శ్రీరాముల వారి గుడి ఫ్రెండ్స్. ఎందుకు చూపిస్తున్నానంటే ఫస్ట్ మనకు అంత పెద్ద కనిపించలేదు ముంగటి నుంచి, అందుకే మీకు సైడ్ నుంచి ఎలా చూపిస్తున్నాను. ఇప్పుడు పెద్దమ్మ గుడి ఎలా ఉందో చూద్దాం రండి. దసరాకి ఒక్కొక్కని మేక తలకాయ నరికినట్టు నరుకుతా. నాయాల్ది పోతరాజు అంటే మామూలు అనుకోండివా, ఉచ్చ బోయిస్తా. ఒక్కొక్కడికి షర్ఖాన్ ఒక్కడిని కాదు, ఒకేసారి 1,00,000 మందిని నమ్మాను. 1,00,000 తలకాయలతోటి వాలీబాల్ ఆడేస్తా. అది మల్లమ్మతోటి ముచ్చట మామూలుగా ఉండదు. ఇప్పుడు గుడి తలుపులు క్లోజ్ చేసాయి ఫ్రెండ్స్. మనం టైం బట్టి మళ్ళీ వచ్చి గుడిలో దేవత ఎలా ఉందో మనం మళ్ళీ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ రాద్దాయి. అల్లల్లో దేవుళ్ళో నేను ఏ దేవుడి కాడికి వచ్చిన చెప్పుల్లో చూస్తే చిన్నగా లేదు, ఇంటే కళ్ళు ఇప్పితే పెద్దగా ఉందిరో. దేవుడు అంటే దేవుడు, దేశాలు తిరిగే దేవుడు. మా ఇంటి దుర్గమ్మ యూడురో, ఎంత ముద్దుగా ఉంది యూడురో. అందంగా పులి మీద కూసుంది, అందరినీ ఆటాడిస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది. మా దుర్గమ్మ తల్లి మీరు కూడా కోరికలుంటే కోరుకోండి రా ఫ్రెండ్స్. నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మనతో ముచ్చట. నేను దేవునిరా, నాకు పూజలు చెయ్యండిరా, కొబ్బరికాయలు విడుదలేందిరా, మీ సంగతి ఏందిరా? అరే నేను అంజన్ననిరా, అంజన్న భక్తుని మీదికే వస్తారే. నా జోలికి రాకండిరా, మీరు బతకర్రా. నాతో పెట్టుకున్న వాళ్ళే మంచి మంచి వాళ్ళే అడుక్కు తింటున్నారురా. ఇది నేను చెప్తున్న మాట కాదురా, సాక్షాత్తు లోపల వెలిసిన హనుమంతుని మాటరా. చూస్తారా అంజన్న విగ్రహాన్ని, మోస్తారా నా విగ్రహాన్ని, చెప్పండిరా. అరే నేను దేవతనురా, దేవుళ్ళకే దేవుణ్ణిరా, హనుమంతునిరా. రే చెప్తున్నానుకో బిడ్డ, నా మాటింటే మంచిగా బతుకుతావు, లేకపోతే మంటలే పోతావురా సింటా. చెప్పినట్టు ఈనురా బీసా, లేకపోతే చింతపండు చేస్తారా బీసా. నా హనుమంతుని భక్తుని ఛానల్ బీసా. నువ్వు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే బీసా, నీకు అర్ధగంటల జ్వరం వస్తుందిరా బీసా. ఏమనుకుంటివి హనుమంతుణ్ణి నేను అనుకుంటిని, నువ్వు చెబితే నా మాడినకపోతివి. 3 రోజులు ఇంట్లో వంటివిరా బీసా. ఓరి దేవుడా, హనుమంతుడు నీకండగా ఉండాలంటే నా ఛానల్ నువ్వు సబ్స్క్రైబ్ చెయ్యాలా బీసా. చెప్తున్నాయురా బీసా, నీ కంజన్నని చూపిత్తరా బీసా. ఇదిగో చూడురా మా అంజన్న, ఏమి చేస్తున్నాడు చూడురా అంజన్న. ఎలా ఉన్నాడు నాతోటి మాటలన్నీ మాట్లాడి పిచ్చి మౌనంగా ఉన్నాడు అంజన్న. నువ్వు ఎగదగలు ఎయ్యకురా సామి, నువ్వు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా సామి. మా శివయ్యకు కూడా చెప్పిన, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని గణపయ్యకు చెప్పిన, శ్రీలక్ష్మీదేవికి చెప్పిన, నన్ను కరుణిస్తలేదు హనుమన్నా అంజన్న. నువ్వు జర దయ చూపి నన్ను తెలిపి నా ఛానల్లో 2000 సబ్స్క్రైబర్లు దాకా రీచ్ కావాలి అబ్బేసా అబ్బేసా.
చెబుతున్నా ఇంద్రా బిడ్డ, నీ ఛానల్ 2000 కాదు 1 మిలియన్ సబ్స్క్రైబర్లు దర్దర్రా అబ్బీచా. మంచిగా మాట్లాడుతున్నా నేను, మంచిగా చెప్పినప్పుడు ఇనురా బిడ్డ. మంచి డైలాగులు ఎప్పురా కొడక, నీ సంగతి ఎట్లా నేను చెప్తానురా చూడరా బిడ్డ. నీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కొక్కడికి జ్వరమే వస్తుంది. 4-5 రోజుల జ్వరము కాదు, ఇడికొచ్చి మళ్ళా కొబ్బరికాయలు కొట్టిపోయి దాకా జ్వరము తక్క కాదురా బీసా. వినిపిస్తుందా బిడ్డ నీకే? మంచి మాట కొద్ది సబ్స్క్రైబ్ చేయు, లేకపోతే నీకు జ్వరం వచ్చి 3 రోజులు అంటావు. ఇడికి వచ్చి కొబ్బరికాయ కొట్టేదాకా నీకు జ్వరం తక్క కాదు. అర్థమవుతుందా? దెబ్బకు సబ్స్క్రైబ్ కొడతాడు పే కొడుకు. అది మళ్ళీ అబ్బేస్ అంటే ఏంటిది? అంజన్న అంటే ఏమనుకున్నావు? పవర్ఫుల్ పవర్ గాడ్ అంజన్న. నేను నడికేస్తాడు అడ్డంగా బొడ్డుకి. అర్థమైందా? ప్లీజ్ లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. డోంట్ మిస్ ఇట్ బెల్ ఐకాన్. మా అంజన్న చెప్పినప్పుడు వినాలా? నా దేవుడు నాలోకి వచ్చి నీకు చెప్పిన ముచ్చట్రా ఇది, సబ్స్క్రైబ్ చేసుకో, నీకు 1 మిలియన్ సబ్స్క్రైబర్లు పెరుగుతారా అని చెప్పిండు. శివునం అంటదా బిడ్డ? ఎట్లుంది మళ్ళా ముచ్చట? ఇది మన న్యూ ముచ్చట. మన ముచ్చట అంటే ఇట్లా ఉంటుంది, మళ్ళీ మినిమం ఉంటుంది.